अब देश बड़े संकल्प लेकर के ही चलेगा और वो बड़ा संकल्प है विकसित भारत। ప్రధానమంత్రి గారి ఈ విజన్ అమృత కాలంలో ప్రతి దేశ పౌరుని సంకల్పం దానికి ఊతం అందిస్తోంది మీ ద్వారా చెల్లించబడిన అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క ప్రతి రూపాయి. అయితే రండి ఈ అభివృద్ధి లక్ష్యం దిశగా అడుగు వేద్దాం. సమయానికి మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా పురోగతిని వేగవంతం చేద్దాం. గుర్తుంచుకోండి, ఆర్థిక సంవత్సరం 2022-23కి అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క రెండవ విడత 15 సెప్టెంబర్ 2022 నాటికి తప్పక చెల్లించండి. కార్పొరేట్లు, ఇతర సంస్థలు, వేతన ఉద్యోగులు లేదా టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తరువాత కూడా పన్ను బాధ్యత 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈశాన్య ఆసియా దేశాలు వసుదైక కుటుంబం స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఆవిర్భావంతో వ్యూహాత్మక రంగంలో పరస్పర సహకారం పెరిగిందన్న నరేంద్ర మోదీ. రైల్వే భూముల లీజు 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. విద్యారంగంలో సంస్కరణలకు పీఎం శ్రీ పథకం ప్రారంభించినట్లు ప్రకటన. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న హరీష్ రావు. మత్స్యకారుల అభివృద్ధికి 100% సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని వెల్లడి. కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల మీదుగా 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు. వార్తల్లోని వివరాలు. ప్రపంచమంతా ఒకే కుటుంబంగా మెలగాలన్నది ప్రాచీన భారత సిద్ధాంతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలోని వ్లాదివోస్తోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ప్లీనరీ సెషన్లో ప్రధాని వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం 2015లో ప్రారంభమైన నాటి నుంచి రష్యాకు ఈశాన్యంలో ఉన్న దేశాల మధ్య పరస్పర సహకారం కోసం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. काउंसिलेट की स्थापना के 30 वर्ष पूरे हो रहे हैं. इस शहर में काउंसिलेट खोलने वाला पहला देश भारत ही था और तब से यह शहर हमारे संबंधों के कई माइलस्टोन का साक्षी रहा है. 2015 में स्थापित किया गया यह फोरम आज रशियन फार ईस्ट के विकास में अंतर्राष्ट्रीय सहयोग का एक प्रमुख वैश्विक मंच बन गया है. इसके लिए मैं राष्ट्रपति पुतिन की दूरदर्शिता का अभिनंदन करता हूं और उन्हें बधाई भी देता हूं. 2019 में मुझे इस फोरम में रूबरू हिस्सा लेने का मौका मिला था. उस समय हमने भारत की एक्ट फॉर ईस्ट नीति की घोषणा की थी और परिणाम स्वरूप रशियन फार ईस्ट के साथ विभिन्न क्षेत्रों में भारत का सहयोग बढ़ा है. आज यह नीति भारत और रूस की स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की एक प्रमुख स्तंभ बन गई. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. రైల్వే భూముల లీజ్ కాలాన్ని కూడా 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచారు. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,000 పీఎం శ్రీ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలు చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే భూముల్ని సుదీర్ఘకాలంగా లీజుకు ఇవ్వాలనే అంశంపై లైన్ క్లియర్ అయింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ పీఎం గతిశక్తి పథకానికి నిధుల కోసం రైల్వే భూములు లీజుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీజు కూడా 6% నుంచి 1.5%కి తగ్గించాలని కేబినెట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ పాలసీ ద్వారా 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని, రైల్వేస్కు మరింత ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ కోసం 35 ఏళ్ల లీజుకు రైల్వే భూములు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, 5 ఏళ్లలో 300 పీఎం గతిశక్తి కార్గో టెర్మినల్స్ నిర్మాణం చేపడతామని తెలియజేశారు. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం కోసం చౌక ధరకు రైల్వే భూములను లీజుకు ఇవ్వాలని, పీపీపీ పద్ధతిలో రైల్వే భూములను ఆసుపత్రులు, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఇవ్వాలని కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. पीएम गति शक्ति फ्रेमवर्क को लागू करने के लिए रेलवे की नई लैंड पॉलिसी को संशोधित करने के लिए रेल मंत्रालय के प्रस्ताव को मंजूरी दी है. इसमें चाहे कार्गो रिलेटेड एक्टिविटीज हो, पब्लिक यूटिलिटीज हो या रेलवे के एक्सक्लूसिव यूज की बात हो, इसमें संशोधन किए गए हैं. और ये संशोधित रेलवे की जो भूमि नीति है, इससे बुनियादी ढांचे को और अधिक कार्गो टर्मिनल्स के एकीकृत विकास को बढ़ावा देगी. ये संशोधन प्रतिवर्ष भूमि के बाजार मूल्य के 1.5% की दर से 35 वर्ष की अवधि तक कार्गो के लिए और कार्गो से संबंधित जो गतिविधियां हैं उसके लिए रेलवे की भूमि की लॉन्ग टर्म लीजिंग का प्रावधान इसमें किया गया है. अगले 5 वर्षों में 300 से ज्यादा पीएम गति शक्ति कार्गो टर्मिनल्स विकसित किए जाएंगे. 1.25 लाख से ज्यादा इसमें रोजगार स्वरोजगार के अवसर होंगे. इससे माल ढुलाई में रेलवे की हिस्सेदारी में बढ़ोतरी भी होगी और देश में ओवरऑल लॉजिस्टिक्स कॉस्ट में भी कमी आएगी. इस नीति से रेलवे की जमीन पर चाहे सोलर प्लांट्स लगाने हो, उसके लिए भी नॉमिनल लागत पर भूमि को उपलब्ध करवाया जाएगा. इस नीति के माध्यम से रेलवे की भूमि का उपयोग और सरल हो सकता है. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్లు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14,000 పీఎం శ్రీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నడిపే స్కూళ్ల నుంచే పీఎం శ్రీ స్కూళ్లను ఎంపిక చేయనున్నారు. రాబోయే 5 ఏళ్లలో పీఎం శ్రీ స్కూళ్లు ఏర్పాటుకు సుమారు 27,360 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని, అనుభవాలు, ప్రాక్టికల్స్ ఆధారంగా విద్యా బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావిస్తోంది. प्राइम मिनिस्टर स्कूल फॉर राइजिंग इंडिया पीएम श्री के नाम पे एक आदर्श विद्यालय, एक सर्वश्रेष्ठ विद्यालय, एक मॉडल स्कूल बनाने के लिए आज कैबिनेट ने मंजूरी दी है. 2022 से 2027 तक 5 साल के अंदर 27,360 करोड़ रुपया की लागत से 14,597 इतने स्कूल की गुणवत्ता बढ़ाने के लिए, नया नेतृत्व खड़ा करने के लिए एक का ब्लॉक में 2 स्कूल बन जाए. एनईपी ने पहली बार देश में बाल बाटिका की कल्पना यानी सरकारी स्कूलों में प्ले स्कूल की कल्पना लाया है. विश्व की आवश्यकता को ध्यान में रखते हुए ग्रीन स्कूल की कल्पना से बनाई जाएगी. उसके कुछ फीचर्स भी रखा गया है. ये स्कूल टेक्नोलॉजी ड्रिवन होगा. आईसीटी, डिजिटल लैब, डिजिटल लाइब्रेरी, लर्निंग टूल्स भी डिजिटली रहेगा. वोकेशनल एजुकेशन इस स्कूल में पढ़ाया जाएगा. एंटरप्रेन्योरशिप इस स्कूल की पढ़ाई का अंश रहेगा. ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज़. దేశ ఆర్థిక వృద్ధి తమ ప్రభుత్వం ముందున్న ప్రధానాంశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇండియా ఐడియాస్ సమ్మిట్ లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఉపాధి కల్పించడంతో పాటు సంపద సమాన పంపిణీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ద్రవ్యోల్బణం అదుపు చేయగల స్థాయికి చేరుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కోవిడ్ వంటి పరిస్థితుల్లోనూ నగదును ముద్రించకుండానే ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అందుబాటుపై అనిశ్చితి కొనసాగవచ్చని అంచనా వేశారు. డేటా పరిరక్షణ బిల్లును వీలైనంత త్వరలోనే తీసుకురానున్నట్లు తెలిపారు. డేటా బిల్లుపై ఉన్న అనుమానాలను, ఆందోళనను ఈ కొత్త బిల్లు తొలగిస్తుందన్నారు. భారత్తో పాటు భారత్ వెలుపల ఉన్న నిపుణుల సాయంతో సమగ్రంగా బిల్లును రూపొందించి తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. They pan across several sectors, and I think the speed with which Prime Minister Modi has engaged and responded repeatedly, the ecosystem has the confidence that support is not just on the basis of policy, it's not on the basis of just giving assistance, giving funding, but also enabling the process. In that, if they have operations not just in India but elsewhere, even that is being treated fairly and also in a facilitating manner. Sectors in which I think the future of the world depends, the solar energy or any other such which are so now disrupted in their value chains, are the ones which we have opened up and given fairly good concessions. Which actually has reflected in the fact that successfully a lot of companies have applied and also benefited by the PLI. But on the data privacy, the minister has been working diligently. I would credit the minister for having been very open about withdrawing the bill which was in the parliament, which was felt not addressing all issues. And he has assured that soon enough we will have the new data privacy bill, which will be a product of consultations and will address every such concern most of us have had on the privacy bill. माननीय प्रधानमंत्री जी के नेतृत्व में राष्ट्रीय गोकुल मिशन के अंतर्गत देश भर के सभी डेयरी किसानों, सहकारी डेयरी संगठन और एआई टेक्नीशियंस के अमूल्य योगदान को सराहने और प्रोत्साहित करने के लिए आयोजित राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2022। आप आवेदन www.awards.gov.in पर स्वयं भर सकते हैं या अपने नजदीकी कॉमन सर्विस सेंटर, सहकारी समितियों या अपने पशु चिकित्सक की सहायता ले सकते हैं। आवेदन की अंतिम तिथि है 30 सितंबर 2022। నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. రాజస్థాన్లోని కోటా శిక్షణా కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి ప్రారంభించిన సీయూఈటీలోకే నీట్, జేఈఈ మెయిన్ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ ఇటీవల చెప్పారు. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుందని, అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ తరహా నిర్ణయాలను తొందరపడి తీసుకోకూడదని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. దీంతో ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఒకంత ఆందోళనకు గురయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై స్పష్టతనిస్తూ ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్దం కావాలని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. భారత్లో పర్యటిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈశాన్య భారతం, బంగ్లాదేశ్ల మధ్య పర్యాటకతో సహా వివిధ అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడంపై ఇరువురూ చర్చించారు. సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వస్తుల కల్పనకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి బంగ్లాదేశ్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన ఇరు దేశాల సీఈఓల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈశాన్య భారత్లోని వ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి బంగ్లాదేశ్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కశ్మీర్ వరకు సాగనుంది. పాదయాత్ర ప్రారంభానికి మిత్రపక్షం డీఎంకే అధినేత తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
అనంతరం మహాత్మాగాంధీ మండపం వద్ద జరిగిన కార్యక్రమంలో స్టాలిన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ చేతికి ఖాదీ త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. భారత్ జోడో పాదయాత్ర దేశవ్యాప్తంగా సుమారు 3,570 కిలోమీటర్ల మేర సాగుతుంది. దేశంలోని 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబదూరులోని తన తండ్రి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించారు. స్మారక ప్రాంగణంలో మొక్కను నాటారు. విద్వేష విభజన రాజకీయాల కారణంగా తన తండ్రిని కోల్పోయానన్నారు. ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించవచ్చునని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి గతంలో నీళ్లు లేక ఇబ్బంది అయ్యేదని, ఇప్పుడు నీళ్లు పుష్కలంగా లభిస్తుండటంతో వరి నాట్లు విరివిగా వేస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు. ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక బోర్లు ఎండిపోయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయావని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 100% సబ్సిడీపై గ్రామ ఓరపెద్ద చెరువులో రాష్ట మంత్రి హరీష్ రావు చేప పిల్లలను వదిలారు. వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మా బెస్తోళ్లు మా గంగపుత్రులు నా దగ్గరికి వచ్చి చెరువుల నీళ్లన్నీ గుంజుకపోతున్నాయి సారు, పిల్లలన్నీ ఇప్పుడే అంత 1/4 కిలో మందం ఉన్నాయి, నీళ్లు ఆయన్ని గుంజుకపోతే మేము పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు, ఇన్ని పైసలు పెట్టి అన్నో విజయవాడకి వెళ్ళి చేపలు కొనుకొచ్చి పోసినాం, పెట్టిన పెట్టుబడి వచ్చేటట్లేదు, పిల్లలన్నీ ఆగమవుతున్నాయి, నీళ్లు గుంజుకపోతున్నాయి, ఒక బోరేయవా అని అడిగినాను. చెరువుల బోరేసి కుంటల ఆ చెరువుల చిన్న మధ్యలో పొక్కల నీళ్లు పోతుంది. ఆ బోరేసినాక మోటార్ పెట్టమన్నారు. మోటార్ పెట్టినాక కరెంటు గుంజుతలేదు సార్, ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టన్నారు. 2 బోర్లు వేసి మోటార్లు పెట్టి ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఆ బుడ్డ చేప పిల్లల్ని చెరువు బొందల నీళ్లు పోసి పిల్లల్ని కాపాడుకునే రోజులు ఒక 10 ఏళ్ల కింద ఉండే. పేట చెరువు నిండాలంటే ఓ పెద్ద కథ. ఇప్పుడో 20 ఏళ్లకు లోకమంతా కొట్టకపోతే పేట చెరువు నిండుతుండే. 20 ఏళ్లకు ఒక్కనాడు నిండుతుండే ఈ పేట చెరువు. ఆ పేట చెరువు నిండిందంటే ఊరంతా పండుగ ఉంటుండే. దాన్ని చూడనీకి అందరు ఇట్లా నిలబడి మొత్తం గంగమ్మ తల్లికి దండం పెట్టి పేట చెరువు కాడ కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమేసి ఆరతులు ఇచ్చి పేట చెరువును ఇట్లా చుట్టుపక్కల 10 ఊర్లో చూడబోయేది కత్తుడికి. కానీ అటువంటి పేట చెరువు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఎప్పుడు నిండుగా ఉంటున్నది. అది ఎండుడే లేదుగా. అంటే అంత అద్భుతంగా ఇవాళ పేట చెరువు చక్కగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని కాలంతో పని లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇవాళ నిండేటువంటి ఒక పని చేసుకున్నామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, మన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల అని చెప్పి మనం యాద్ చేసుకోవాలి. రేపు భారతదేశం అంతా కూడా రైతుకు ఉచిత కరెంట్ ఇస్తాం అని మన కేసీఆర్ చెప్పింది. ఇవాళ ఎవరిస్తలేరు. భారతదేశంలో రైతుకు ఉచిత కరెంట్ ఇచ్చింది, మంచి కరెంట్ ఇచ్చింది, మోటార్లు కాలని కరెంట్ ఇచ్చింది, ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంట్ ఇచ్చింది ఒకే ఒక్క టీఆర్ఎస్, ఒకే ఒక్క కేసీఆర్. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని, ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పేదల బాధలు అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్ద కొడుకులా ఆసరాగా నిలుస్తున్నారని కవిత చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 50,000కు పైగా పెన్షన్లు ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ వచ్చి 8 ఏళ్లైంది. ఈ 8 ఏళ్లలో పేదవాళ్లకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, వయసు పైబడిన వాళ్లకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, కాలు చేయి బాగాలేని వాళ్లకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్లకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్లకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, బోధకాలు ఉన్న వాళ్లకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఎందుకోసం ఇచ్చుకుంటూ ఉన్నాం ఇది? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కాలు లేని బిడ్డ ఉంటే ఆ ఇంటిల్లి పాదికి కూడా ఎంత భారంగా ఉంటుందో అర్థం చేసుకునేటటువంటి గుండె ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఆ గుండె తెలంగాణ బిడ్డల కోసం నిరంతరం కొట్టుకుంటది కాబట్టి పెన్షన్ ఇస్తున్నాం. ఉట్టిగా పొదువుకి ఇస్తలేం. మాటలు చెప్పే నాయకులు పెన్షన్ ఇవ్వరు, అర్థం చేసుకోరు. ఆ బాధ వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. పెద్దవాళ్లు, వయసు పైబడిన వాళ్ళు, వారికి ఏదైనా చిన్న రోగం వచ్చినా నొప్పి వచ్చినా పిల్లల మీద ఆధారపడొద్దు, వారి ఆత్మగౌరవానికి భంగం రావద్దు, వారు మర్యాదగా ఉండాలి. ఎందుకంటే जिस रियासत में जिस
हुकूमत को बुजुर्गों के दुआ मिलते हुए वो हमेशा हमेशा के लिए बरकत के साथ रहते हैं। ఇవాళ పేదవాళ్లకు పెద్దవాళ్లకు పెన్షన్ ఇస్తే ఆ ఆశీర్వాదంతోని తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, సంపద సృష్టించేటటువంటి తెలంగాణ అవుతుంది, దేశంలోనే నంబర్ 1 అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మొట్టమొదటి సంవత్సరం మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు 200 ఉంటే ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్లతో మొదలు పెట్టుకున్నాం. మనం ఆనాడు కూడా మస్తు మంది మాట్లాడారు, ఏడికెళ్ళి తెస్తావు పైసలు కేసీఆర్, ఏడికెళ్ళి పెన్షన్ ఇస్తారు కేసీఆర్ గారు మీరు అని మస్తు మాట్లాడారు. కానీ ఎన్నడూ వెనక్కు తగ్గలే. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, మీరే సాక్ష్యం. కరోనా వచ్చి దేశం ప్రపంచం ఆగమైనా కానీ తెలంగాణ మాత్రం పెన్షన్ ఒక్కసారి కూడా ఆపలేదు. अब देश बड़े संकल्प लेकर के ही चलेगा और वो बड़ा संकल्प है विकसित भारत. ప్రధానమంత్రి గారి ఈ విజన్ అమృత కాలంలో ప్రతి దేశ పౌరుని సంకల్పం. దానికి ఊతం అందిస్తోంది మీ ద్వారా చెల్లించబడిన అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క ప్రతి రూపాయి. అయితే రండి, ఈ అభివృద్ధి లక్ష్యం దిశగా అడుగు వేద్దాం. సమయానికి మీ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా పురోగతిని వేగవంతం చేద్దాం. గుర్తుంచుకోండి, ఆర్థిక సంవత్సరం 2022-23కి అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క 2వ విడత 15 సెప్టెంబర్ 2022 నాటికి తప్పక చెల్లించండి. కార్పొరేట్లు, ఇతర సంస్థలు, వేతన ఉద్యోగులు లేదా టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తరువాత కూడా పన్ను బాధ్యత 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీష్ రావు కోరారు. నిత్యం అరగంట నడవడంతో పాటు యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని సూచించారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో సిద్దిపేట అర్బన్ మండలంలోని 137 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్దితో సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ వివాహానికి సీఎం కేసీఆర్ 1,116 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నారన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఆడపిల్ల పెండ్లికి ఎలాంటి సహాయం చేయలేదని మంత్రి విమర్శించారు. మళ్ళా గెలిపింది 2,000 చేస్తా అన్నాడు. ఇగో ఈ తాప 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేసింది. 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు. కరోనా వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఇగో ఇవాళ 57 ఏళ్లకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసింది. అంటే ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్నాడు. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాం, ఇవాళ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇవాళ కూడా ఇస్తున్నాం. ఇవాళ మీ బిడ్డ కాంపుకుపోతే కేసీఆర్ కిట్టు 12,000 ఇస్తామన్నాం. బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కిట్ ఇస్తున్నారు. మీ బిడ్డ కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లి మీ పిల్లని ఇంటికాడ దించుతున్నాం. చెప్పండి, మంచిగా ఉందా లేదా? దవాఖాన మున్పటి దగ్గరే ఉందా? మంచిగా అయిందా లేదా? సిద్దిపేట వాసన వస్తుంది ఏమన్నా? డాక్టర్ గిట్ట మంచిగా చూస్తలేదా? మంచిగా అయిందా? లోపల బిడ్డకు అన్నం పెట్టినా బయట తల్లికి అత్తకు కూడా అన్నం పెట్టిస్తున్నా. రూపాయి తీసుకోకుండా కడుపు నిండా బిడ్డకు తల్లికి అన్నం పెట్టి మీకు కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ ఇచ్చేస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు ఉంటే ఉచితంగా డయాలసిస్ చేస్తున్నాం. అన్ని రకాల మందులు డాక్టర్లను పెట్టి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని మన సిద్దిపేట ఆసుపత్రిలో అందిస్తున్న విషయం కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. నిజమా కాదా చెప్పండి? చెప్పాలి గట్టిగా మరి పక్కా. మత్స్యకారుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు 100% సబ్సిడీ చేప పిల్లలను అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కుంటలు, చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను వేసేందుకు మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో వినాయక నిమజ్జనం సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో కలిసి వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్లో ఏ పండుగనైనా సోదరభావంతో జరుపుకుంటారని అన్నారు. కరీంనగర్ శాంతి, సామరస్యానికి మారుపేరని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ప్రజల్ని కోరారు.
నిమజ్జనం పాయింట్ల వద్ద పకడ్బందీ బార్కెడింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఒక్కొక్క పాయింట్ వద్ద 2 పెద్ద క్రెయిన్లు, 1 చిన్న క్రెయిన్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సంబంధించిన గానీ ఏ కులానికి సంబంధించిన గానీ ఆయా ఆచార ప్రకారం అందరూ గౌరవించుకోవాలని చెప్పేసి సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పొజిషన్లు మనం నిమజ్జన కార్యక్రమంలో కావాల్సుకొని ఇబ్బంది చేసే ప్రయత్నాలు ఉంటే ఇట్లా డెఫినెట్ గా మానుకోమని చెప్పండి. అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఊరుకోదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాం. సో 3:34 కు మనం విల్ స్టార్ట్. నంబర్ 1 వినాయకుడు 3 to 4 మధ్యన 4 మాక్సిమం 5 లోపల షిఫ్ట్ చేయాలి లేపాలి. సో 7 రీచ్ వరకు ఇంకా వేరే ఐడియాస్ రావు కాబట్టి ఇబ్బంది లేదు. లేకుంటే ఒక చిన్న ప్రతిసారి ఒక చిన్న ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఈసారి ఇరిటేషన్ రాకుండా నెంబర్ వినాయకుడిని మనము 4 to 5 మధ్యన మనం నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరమని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ చేయాలి. మెంటల్లీ ప్రిపేర్ చేయాలి చెప్పాలి. దానికి అన్ని సంఘాల వాళ్ళంగా దానికి కోఆపరేట్ చేయాలని చెప్తున్నాం. మనం ఇంతకుముందు గతంలో ఒక టవర్ కార్నే మనం మీటింగ్ ప్యాట్ పెట్టినాం. అన్ని ఐడియాస్ చాలా క్రౌడ్ అవుతుంది. ఒక్కోసారి నేను మార్నింగ్ 5:30-6 వరకు కూడా పోయినా కూడా అక్కడ ఆల్మోస్ట్ ఇంకొక 100 ఐడియల్స్ మనకు కూడా అక్కడ నిలబడి ఉండేది. మార్నింగ్ 5 వరకు కూడా పోయినాం. ఆయన కూడా చాలా ఇబ్బంది అయింది. సో వాళ్ళు ఇంకొక 9:30-10 వరకు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి అది. సో మనము బిఫోర్ 12 ఆర్ బిఫోర్ 1 నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పి మన ఆలోచన. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో నూతనంగా నిర్మించిన ఆదివాసీ బంజారా భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో నిర్వహించాల్సిన తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 17వ తేదీన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. అదే రోజు ఆదివాసీ బంజారా భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడి, గోండా, లంబాడి తదితర కళారూపాల కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించాలని చెప్పారు. సెప్టెంబర్ 15న రాష్ట ప్రభుత్వం నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర అధికారులు కూడా సందర్శనలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న అదే రోజు హైదరాబాద్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాల ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా మంత్రులు చర్చించారు. తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని చాటేలా కార్యక్రమాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణను ఆదేశించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా ఆ కార్యక్రమాన్ని మరి పివి నరసింహారావు మార్గు నుంచి ఎన్టీఆర్ మార్గ్, అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారికి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరూ ఆ అంబేద్కర్ స్టాచ్యూకు గార్లెండ్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ ఈ ప్రాంతంలో అడ్రస్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాతనే తాండాలు గ్రామ పంచాయతీగా కనీసం కుక్కే నీళ్లు తాగడానికి లేక 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం చెప్పుకుంటే చాలా బాధ ఉంది. ఆగమైనటువంటి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తూ ముందుకు పోతుంటే మరి ఈ ప్రాంతం పట్ల ఏ రకంగా చేయాల్సి వస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ బాగు చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ వజ్రోత్సవాలని పేరుకు కాకుండా నిజమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ అనేది నెంబర్ 1 స్థానం పోయేంత వరకు ఈ వజ్రోత్సవాల సందర్భంగా కొనసాగుతుందని చెప్పి ఘనంగా ఖచ్చితంగా నిర్వహించుకుంటాం. స్వాతంత్ర్య ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల పాత్ర ఎనలేనిదని చెప్పి గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మ గౌరవంతో బతికే విధంగా బంజారా హిల్స్ అంటే గతంలో బంజారులు గొడ్లు మేపుకునే వాళ్ళు అనేది ఒక నానుడి, కానీ అక్కడ కనీసం కళ్ళెత్తి చూసే పరిస్థితి లేని స్థాయి నుంచి ఈరోజు కోట్లాది 100 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని ఇచ్చి గిరిజనులు ఆరాధించే సేవాలాల్ భవన్ కావచ్చు,
గిరిజన పోరాట యోధుడు కొమరం భీం భవన్లను వాళ్ళ ఆత్మ గౌరవ భవనాలను 53 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసుకొని 17వ తారీఖు పొద్దున వాటిని ప్రారంభోత్సవం చేసుకొని గిరిజనులందరితో ర్యాలీగా ఇక్కడికి వచ్చి సభ జరగనున్న సందర్భంగా రాష్ట్రంలో ఉండే మా గిరిజన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భాగ్యనగర్ ఉత్సవ సమితి దీక్షలతోనే ప్రభుత్వం వినాయక నిమజ్జనం కోసం ట్యాంకు బండ్పై క్రేన్లు ఏర్పాటు చేయిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రుల అబద్దాలకు అడ్డు అదుపు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంలో స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలని, దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విషయం ఏదైనా సరే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తా ఉన్నది. అనేక సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి రోడ్డు మీదకి ఆందోళన చేస్తే తప్ప ఈ రోజు ప్రభుత్వం స్పందించే స్థితి లేదు. పోయిన సంవత్సరం ఇదే విధంగా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది. మళ్ళీ ఈ బిచ్చలో హిందువుల పరిస్థితి ఏంటంటే బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. ప్లీజ్ మాకు సహకరించండి అని చెప్పి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చిందంటే హిందూ సమాజం ఆలోచించాలి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి. ఇవాళ ఇక్కడ హిందువులు ట్యాంక్ బండ్ మీద హిందువులు ఇబ్బంది పడుతుంటే దారు స్థలంలో సంబరాలు జరుగుతాయి. ఇప్పటికీ సమీక్ష చేయలే. వినాయకులే రావాలి, ఈ వినాయకులు రావద్దు, ఈ వినాయకులే రావాలి, మేము నిమజ్జనం చేయమని తాత జాగిరా మీ అయ్య జాగిరా నాకు అర్థం కాలే. మీరు నిబంధనలు పెట్టడానికి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈశాన్య ఆసియా దేశాలు వసుదైక కుటుంబం స్ఫూర్తితో ముందుకు సాగాలని ప్రధానమంత్రి పిలుపు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం ఆవిర్భావంతో వ్యూహాత్మక రంగంలో పరస్పర సహకారం పెరిగిందన్న నరేంద్ర మోదీ. రైల్వే భూముల లీజు 5 ఏళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. విద్యారంగంలో సంస్కరణలకు పీఎం శ్రీ పథకం ప్రారంభించినట్లు ప్రకటన. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్న హరీష్ రావు. మత్స్యకారుల అభివృద్ధికి 100% సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని వెల్లడి. కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల మీదుగా 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర.